నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. వింటర్ సీజన్లో బంగాళాదుంపలు కొత్తవి వస్తాయి కదా, అప్పుడు వాటి తొక్క పల్చగా ఉంటుంది. తొక్కతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న బంగాళాదుంపలతో తొక్కతో ఎలా చేయాలో చూద్దాం. వీటి కోసం ముందు ఒక 10-12 బంగాళాదుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి ఉంటుంది, జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ముందుగా కడాయి వేడి చేసి అందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక చిన్న దాల్చిని ముక్క, తేజ్పత్తాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసి పచ్చి వాసన పోయినంత వరకు వేయించాలి. పసుపు, ఉప్పు వేసి కలిపి ఈ బంగాళాదుంపల్ని వేసి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వేయించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కిందకి అంటుతుంది. బంగాళాదుంపలు చూపించిన విధంగా ఈ ఎరుపు రంగులోకి వస్తే మంచిగా కుక్ అయినట్టు. అప్పుడు ఈ ఉల్లి రింగులు, ధనియాల పొడి, కారం, ఇంకా కొద్దిగా నల్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ బంగాళాదుంప కతిలీ కూర తినడానికి రెడీ. దీన్ని రోటీ, పూరి, పప్పు అన్నం దేంతో తిన్నా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.